సో హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు తెలుగుడి వ్లాగ్స్. ఈరోజు అయితే మన థర్డ్ డే స్టార్ట్ అయిపోయింది. 365 డేస్ ఛాలెంజ్లో థర్డ్ డే రోజైతే చూస్తారు అనుకుంటా. సో ఇది థర్డ్ డే మాత్రమే, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. సో మీరు కంటిన్యూగా కన్సిస్టెంట్గా నాలాగే నేను వీడియోస్ తీస్తున్నట్టు మీరు కూడా చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడండి, సపోర్ట్ చేయండి. సో గైస్, ఒక మనిషి సంతృప్తిగా బతకాలంటే 4 విషయాల్లో వాడు ఫుల్ఫిల్ అయి ఉండాలి, అప్పుడు హ్యాపీగా బతుకుతాడన్నమాట. సో ఆ 4 విషయాలు ఏంటి? నన్ను అడిగితే ఆ 4 విషయాలు: 1 తిండి, ఇంకొకటి నీరు, 3 ఇల్లు, 4 డబ్బు. ఇవన్నిటికీ మూలం డబ్బే. సో ఈ 4 కోసం మనిషి ఈ రోజుల్లో అల్లాడిపోతుండు, చాలా తప్పిస్తుండన్నమాట. సో తప్పించాల్సిన విషయమే, ఎందుకంటే డబ్బు ఉడికే ఎవరికి రాదు. మన గుండంకులు అంటారు కదా, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అవి నిజమే. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఇది చాలా మందికి తెలుసు. ఇవన్నీ తెలుసు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, రా సొల్లు ఎందుకు చేస్తున్నావు, టైం వేస్ట్ చేసుకోకు అనుకోవచ్చు. కానీ కొంతమంది అయితే రియలైజ్ అవ్వరు. ఈ రోజుల్లో యూత్, నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు అయితే యూత్కి ఇవన్నీ రియలైజేషన్ అంత ఫాస్ట్గా అయితలేరు. ఏమైనా సరే ఎంజాయ్ చేయడం, తల్లిదండ్రుల డబ్బు ఖర్చు చేయడం, బయట తిరగడం, జల్సాగా ఫ్రెండ్స్తో తిరగడం, అట్లా చేస్తున్నారన్నమాట. సో వాళ్ళ కోసం కానీ, ఇంకా వేరే వాళ్ళ కోసం కానీ, కొంతమంది పెద్దలకు కూడా ఇవన్నీ సరిగా అర్థం కావు. సో దానికోసం నాకే తెలుసు అని అంటలేను, ఫర్దర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనిపించింది నాకు. సో చెప్తున్నాను అన్నమాట. సో ఈ 4 విషయాల్లో పర్ఫెక్ట్ ఉండాలన్నమాట. కానీ డబ్బు సంపాదించాలంటే ఎన్నో దారులు ఉన్నాయి మనకి. మంచి దారి ఉంటుంది, చెడు దారి ఉంటుంది. దొంగతనం చేస్తాడు, దోపిడీ చేస్తాడు, ఒకడు జాబ్ చేస్తాడు, ప్రైవేట్ జాబ్ చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు, ఒకడి రోజువారి పని పోతాడు, అంటే డైలీ వేజెస్ కింద వర్క్ పోతారు కదా, మేస్త్రి కానీ అట్లా అని. ఒకడు ఇంకా కొంతమంది ఆటో నడుపుతాడు, కొంతమంది క్యాబ్ నడుపుతారు, కొంతమంది ఎక్కడనో ఒక దగ్గర పని చేసుకుంటారు, ఒకరి కింద పని చేస్తారు, హోటల్లో, హాస్టల్స్లో, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ పూట గడవనికి, ఎంతో కొంత డబ్బు సంపాదించడానికి ఇట్లా పని అయితే చేసుకుంటారు. ఈ 4 విషయాలకి వచ్చేసరికి, 1 తిండి. నీకు 3 పూటల తిండి లేకపోతే నువ్వు పని చేయలేవు, బతకలేవు. నువ్వు ఏ పని చేసినా ఈ 3 పూటల తిండి కోసం. 2 నీరు తాగకుండా ఒక మనిషి బతకగలడా? బతకలేడు. తిండి కన్నా ఎక్కువ అవసరం మనకి నీరు. ఈ 2 ఉంటే సరిపోతుందా? వాడు ఉండనీకి ఒక చోటు ఉండాలి, ఒక కుటీలం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి వానుకంటూ. సరే, అది సొంతం కానీ రెంట్ కానీ ఏదైనా కానీ ఉండనీకైతే కావాలి. ఈ 3 రావాలంటే ఏం కావాలి? డబ్బు. ఉత్తి అయితే ఎవడు పుణ్యానికి అయ్యా నాకు ఆకలి అవుతుంది, అయ్యా నాకు కొంచెం ఫుడ్ కావాలంటే 1 రోజు పెడతాడు, 2 రోజులు పెడతాడు, తర్వాత దొబ్బేరా నువ్వు ఎవడన్నాడు. సో ఈ 3 కావాలంటే డబ్బు. ఈ రోజుల్లో అన్నిటికీ మూలం డబ్బే. నువ్వేం చేయాలన్నా డబ్బే, ఏం చేయొద్దన్నా డబ్బే. సో డబ్బు అనేది అల్టిమేట్ పవర్ అన్నమాట, అదొకటి. సో ఈరోజు డబ్బు సంపాదించినోడు, ఈ అన్నిట్లో ఫుల్ఫిల్ అయి ఉన్నోడు కూడా ఈ రోజుల్లో సంతోషంగా లేడు. ఎందుకంటే అవసరాలు అట్లా మారిపోయినాయి. మనిషి యొక్క అవసరాలు ఎట్లుంటాయంటే, ఒకటి తీరంగానే ఇంకొకటి వచ్చేస్తుంది. అంటే డెవలప్ అయిపోతుంది, ఇంకో ఆలోచన వస్తుంది, నాకు ఇది సరిపోలేదు, ఇంకా కావాలి అనే విషయానికి వచ్చేస్తాడు మనిషి. అట్లాంటి వాడు అన్నమాట. ఇంకో విషయం, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మనం హ్యాపీగా బతకగలం, ప్రైవేట్ జాబ్ చేస్తే బతకలేము, ఏదైనా పని చేస్తే సంతోషంగా బతకలేము, వేరే పని చేసినా హ్యాపీగా ఉండలేము అనే విషయాలలో చాలామందికి వేరే వేరే ఆలోచన ఉంటాయి. అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే వస్తుంది, డబ్బులు వస్తాయి, సంతోషంగా బతుకుతాం అని అంటారు. అండ్ చాలామందికి వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉన్నా సరే, ఇంత డబ్బులు వచ్చినా సరే వాళ్ళకి తృప్తి లేదు, అంటే ప్రశాంతత లేదు. అండ్ కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసేటోళ్ళకి గవర్నమెంట్ జాబ్ మీద పడతారు, అంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, ఇట్లా కష్టాలు అది అవును ఉంటాయి, వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడతారు డబ్బుల విషయాలు కానీ, ఏ విషయాలలో కానీ. కొంతమంది ఎట్లుంటారంటే, బయట పని చేసేటోళ్ళు కానీ, నార్మల్గా ఫర్దర్గా కానీ జాబ్స్ కాకుండా వేరే పని ఇంకా ఏవైనా అనుకోండి మీరు, ఆ పని చేసేటోళ్ళు ఎట్లంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మా లైఫ్ బాగుంటుంది. ఇంకొంతమంది ఎట్లుంటారు, వాళ్ళ లైఫ్ ఏంద్రా రిస్క్, 24 గంటలు చేయాలి, పొద్దున పోయి సాయంత్రం రావాలి, మన లైఫ్ సుఖం, అది కరెక్టే. కొంతమంది హ్యాపీగా బతుకుతారు అట్లా, కానీ అందరు బతకలేరు అట్లా.
కానీ లాస్ట్కి అల్టిమేట్గా ఏంటంటే నువ్వు ఏ పని చేసినా కానీ ఒక రెస్పెక్ట్ ఉండాలి నీకు. ఒక విలువ, ఒక నిజాయితీతో పనిచేయాలి. ఒక విలువతో పనిచేస్తే నీ పనికి కానీ నీ డబ్బుకి కానీ నువ్వు చేసే ఏదైనా సరే దానికి నీకు ఒక విలువ వస్తుంది. ఇజ్జత్ లేకుండా విలువ లేకుండా ఏ పని చేసినా బయట పోలేవు, నలుగురికి ముఖాలు చూపించుకోలేవు. సో ఇదన్నమాట. కానీ ఈ రోజుల్లో హ్యాపీగా ఏ టెన్షన్స్ లేకుండా, టెన్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ అందరికన్నా బెటర్గా ఎవరు బతుకుతున్నారంటే సినిమా హీరోయిన్స్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కాదు, వేరే బిజినెస్ మ్యాన్లు కాదు. వాళ్ళకి ఎన్ని టెన్షన్లు ఉంటాయి తెలుసా. ఏదో కనబడతారు బయట పాష్గా రిచ్గా, వీడు హైలైట్లా కనబడతారు, కానీ టెన్షన్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే హ్యాపీగా ఉన్నారు అని అంటే ఒక కంటెంట్ క్రియేటరే. సో నేను కూడా ఒక కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నా. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియా వాడి మొబైల్ అనే ఆయుధం వాడి కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళ టాలెంట్ బయట పెట్టి చాలా హ్యాపీగా అయితే బతుకుతున్నారు. చాలా ఇన్కమ్ కూడా మన హైదరాబాద్లో ఇన్కమ్ సోర్స్లో హయ్యెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్స్. ఒక జాబ్ చేసేటోళ్ళకి కూడా ఇంత డబ్బులు వస్తాయి. వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ల్యాక్స్లో ఉంటుంది, ఒక్కొక్కరికైతే క్రోర్స్లో కూడా ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ నచ్చిన పని చేసుకుంటూ వానికి వచ్చిన పని చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. వీనికి కూడా టెన్షన్స్ ఉంటాయి, కానీ నచ్చిన పని చేసేటోనికి నచ్చని పని చేసేటోనికి చాలా తేడా ఉంటుంది. వర్షం పడుతుంది, సో అట్లన్నమాట. ఈ కంటెంట్ క్రియేట్ చేయడంలో చాలా రిస్క్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా ఒక జాబ్ లెక్క. అంటే వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటెంట్ ఏం చేయాలి, ఏది చేయాలి, ఎలా చేయాలని ఆలోచించుకుంటాడు. సాయంత్రం వరకు వీడియో తీయాలి, డిఫరెంట్ విధంగా వాడు కంటెంట్ క్రియేట్ చేయాలి, వీడియో క్రియేట్ చేయాలి. దాన్ని కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత 2-3 గంటలు ఎడిట్ చేయాలి. దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి ఆడియన్స్ చూస్తున్నారా, చూస్తలేరా, ఎందుకు చూస్తలేరు, ఏమైంది నా వీడియోకి చెక్ చేసుకోవాలి, కాపీరైట్స్ పడుతున్నాయా లేవా, ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా, లేకపోతే మానిటైజేషన్ గురించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో రిస్క్ తీసుకుంటారు వీళ్ళు. ప్రతి దాంట్లో కంటెంట్ క్రియేషన్ అనేది ఈజీ కాదు, అర్థమైందా? ఈజీ అయితే అస్సలు కాదు, దాంట్లో కూడా కష్టం ఉంటుంది. సో నాకు కూడా కంటెంట్ క్రియేట్ చేయడము ఇప్పుడు 9th 10th నుంచి ఇంట్రెస్ట్. కాకపోతే అప్పుడు మనకి మొబైల్ లేదు, ప్లస్ అంత నాలెడ్జ్ లేదు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో బయట వెళ్ళి ఫోన్ ఇట్లా పట్టుకొని హలో గాయస్ బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇట్లా మాట్లాడడం కూడా అంత రాదు మనకి. సో ఇప్పుడే కొత్త కాబట్టి అన్నీ నేర్చుకుంటున్నాం మనం. సో కానీ చాలా టైం వేస్ట్ చేసిన అని అనిపించింది. సో ఈ 5 yearsలో నేను ఎవరికి తెలుసు అంటే వేరే స్టేజ్లో ఉండేటోళ్ళేమో, సబ్స్క్రైబర్స్ బాగా ఉండేటోళ్ళేమో, టెన్షన్ ఉండేది కాదేమో. ఎప్పుడు స్టార్ట్ చేసినామని కాదు, స్టార్ట్ చేసినామా లేదా అని ఉండాలంతే. ఇప్పుడు సో స్టార్ట్ అయితే చేసిన, మీ దయ ఉంటుంది, మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. సపోర్ట్ చేయరు. సొసైటీ అయితే ఇట్లుంది. వర్క్, డబ్బు, తిండి, ఇల్లు ఎంత అవసరమో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవడైనా ఏ పని చేసినా దేనికోసమైనా సరే ఈ 4 కోసమే చేస్తాడు వాడు. ఈ 4 ఫుల్ఫిల్ అయిన తర్వాతనే పిల్లలు, పెళ్ళాం, ఏదైనా ఇవి ఉంటేనే పిల్లలు, పెళ్ళాం. వాళ్ళని తీసుకొచ్చి ఇవి సంపాదిస్తూ ఉంటే వాళ్ళు రారు. ఫస్ట్ మీకు పిల్లమే అయ్యాడు వాడు. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంతమందికి కొన్ని కరెక్ట్ అనిపించవచ్చు, కొన్ని రాంగ్ అనిపించవచ్చు. సో మీ అభిప్రాయం అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను కూడా అర్థం చేసుకుంటా. కొన్ని నాకు తెలిసిన వరకు మాట్లాడినా, తెలిసిన వరకు అయితే చెప్పిన, కొన్ని అయితే నాకు కూడా తెలియకపోవచ్చు. సో మీరు అది చెప్తే నేను కూడా తెలుసుకుంటా. చిన్నవాళ్ళు చెప్పినా మంచి అయితే నేర్చుకోవచ్చు. ఎవరు చెప్పినా మంచి అనేది ఎవరు చెప్పినా నేర్చుకోవాలి. చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎవడైనా సరే. సో నాకు తెలియని కూడా మీరు చెప్పవచ్చు, మీకు తెలియని నేను చెప్తాను. సో ఇదన్నమాట. సో ఈరోజు నాకు ఎందుకు ఈ టాపిక్ మాట్లాడాలి అని అనిపించింది కాబట్టి దీని గురించి డిస్కస్ చేసిన. సో నెక్స్ట్ ఫర్దర్గా రేపు ఒక కొత్త కంటెంట్తో వద్దాము. అప్పటి వరకు అందరికీ బాయ్. ఎండ కొడుతుంది, కళ్ళు మూసుకోబోతున్నాయి. సో కొంచెం ఏమనుకోకండి. సో సపోర్ట్ చేయండి. వీడియో అయితే మొత్తం వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు లైక్ చేస్తే ఏంటంటే మీలాంటి ఇంకొంతమంది ఆడియన్స్కి నా వీడియో వెళ్తుంది. సో నాకు కూడా కొంచెం బెనిఫిటే. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.